అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీకాకుళంలో దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాల నేతలు అంబేద్కర్ వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకాన్ని చీకట్లో ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంబేద్కర్ వాదులు దళిత సంఘం నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా హేయమైన చర్య. ఒక చట్టసభలకి ప్రజలు ఎన్నుకుంటే ఓ ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజల్ని మంచి మార్గమైన దిశలో పంపించడం కోసం ప్రయత్నాలు చేయాలి తప్ప, నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం 125 అడుగుల విగ్రహాన్ని ఈ దేశంలో ఎక్కడ అలాంటి విగ్రహాన్ని నిర్మించలేదు. అలాంటి విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే దాన్ని యావత్ దేశం మొత్తం ఎంతో ఆయనకి గౌరవింపదగ్గ విషయంగా పేర్కొంది. అలాంటి విగ్రహాన్ని ఈరోజు నిన్నను ఈ యొక్క టీడీపీ రౌడీ మోకలు దుశ్చర్య పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విధ్వంసకాండలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారు. దీన్ని మేము జిల్లా దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితులకి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఒక గొప్ప విగ్రహాన్ని విజయవాడలో నిర్మిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత శిలాఫలకాలు పగలగొట్టడం ఇవన్నీ చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజున భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ 140 కోట్ల ప్రజలతో అభిమతం మాత్రం అంబేద్కరిజం. ఇది ముందర గుర్తించకుండా మీరు ఇలాంటి విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లయితే మాత్రం దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు బడుగు బలహీన వర్గాలతో పాటు మేధావులు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్స్గా ఉంటారో వాళ్ళ తాలూకు ఆగ్రహానికి కూడా గురికాక తప్పదు. రాజ్యాంగాన్ని రూపశిల్పి అయిన ఆ మహానేత లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మృతించుకునే స్మృతి వనాన్నే విధ్వంసం చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం. అంబేద్కర్ పైన దాడి చేయడం, శిలా ఫలకాలపై దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు వెంటనే ఆపకపోతే తాము ఆందోళన చేపడతామని కూడా దళిత సంఘాల నేతలు అంబేద్కర్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.